నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆర్మూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. కాంగ్రెస్ నేతల భారీ బైక్ ర్యాలీ. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం. ఆర్మూర్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసిన బీజేపీ నేతలు. పాల్కొండ మండలం కిసాన్ నగర్లో సెయింట్ ఎలిజబెత్ పాఠశాలలో 60 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. శనివారం సందర్భంగా హనుమాన్ ఆలయాల్లో కిటకిట. భక్తుల ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయమని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని, వేల ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగులను ఉద్యోగుల బాట పట్టించిందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు నరేందర్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెర్కిట్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మరియు వినయ్ రెడ్డికి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో 24 గంటల వైఫైతో లైబ్రరీలు ఏర్పాటు చేసి ఎడ్యుకేషనల్ హబ్గా తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి హయాంలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించిందని చెప్పారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనని గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు సమస్యల సాధన కోసం తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు. ప్రతి పట్టభద్రుడు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. సమయం ఉంది. ఈ 18 రోజులు యువకులందరూ కూడా కష్టపడుదాం. ఒక్కొక్కరు 50 ఓట్లు టార్గెట్ పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతూ, నరేందర్ అన్న గెలిస్తే మనకి అడిషనల్ అడ్వాంటేజ్. మనం గతంలో ఏమనుకున్నాం, పార్లమెంట్ అభ్యర్థి జీవన్ అన్న గెలిస్తే మనకి బూస్టింగ్ ఉంటుంది అనుకున్నాం. దురదృష్టవశాత్తు జీవన్ అన్న ఓడిపోవడం జరిగింది. కానీ నరేందర్ అన్న తప్పకుండా గెలుస్తున్నాడు. మనమందరం కూడా ఈ 18 రోజులు కష్టపడి 27వ నాడు జరిగే ఎమ్మెల్సీ ఓటింగ్ లో మొదటి ఓటు నరేందర్ అన్నకి చేతి గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ఈ యొక్క స్వాగత కార్యక్రమంలో పాల్గొన్న యువకులందరికీ, ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ నియోజకవర్గ యూత్ అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మాత్రం చాలా అడ్వాన్స్గా ఉన్నాను. పట్టభద్రులకు ఎన్నో మీటింగ్స్ గతంలో నేను ఏర్పాటు చేస్తున్నాను. మరి ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చేసినంతగా స్పీడ్ రిక్రూట్మెంట్ గతంలో ఎవరు కూడా చేసి ఉండలేదు. ఇప్పటికే 55,000 ఉద్యోగాలు నియామకాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆశాభావంతో నేనున్నాను. అలాగే ఇవాళ యూనివర్సిటీల డెవలప్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు, గవర్నమెంట్ మరి విద్యా సంస్థల బలోపేతం కావచ్చు, అలాగే రకరకాల ఏరియాస్లో ఉన్న పట్టభద్రుల సమస్యలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి మరి డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది అని చెప్పేసి కోరుకుంటూ, ఆర్మూర్ పట్టభద్రులకి, కాంగ్రెస్ శ్రేణులకి, ముఖ్యంగా వినయన గారికి ఇంత ఘనంగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు, అలాగే మరి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సోమవారం 10వ తేదీన కరీంనగర్లో నామినేషన్ కార్యక్రమం అది అట్టహాసంగా ఉంది. దానికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, అలాగే సీతక్క గారు, మరి మనకి ఇక్కడ జూపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ 4 జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్న 3 మంత్రులు దామోదర రాజనరసింహ గారు,
శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీరందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి మరి పట్టభద్రులు, కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఆ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ 27వ తేదీన జరిగే మరి ఎన్నికల్లో పుట్టుకూరి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు. బాల్కొండ మండలంలోని కిసానగర్ గ్రామంలో గల సెయింట్ ఎలిజబెత్ అండ్ సెంటెన్స్ హై స్కూల్లో 60 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 60 సంవత్సరాల క్రితం నుంచి పూర్వ విద్యార్థులు 2024 వరకు సెయింట్ ఎలిజబెత్ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ తీపి జ్ఞాపకాలను నెమరవేసుకొని పాఠశాలలో నేర్చుకున్న ఉన్నత విద్యను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఒకచోట చేరిన సందర్భంగా ఆత్మీయంగా పలకరించుకొని సంతోషంగా పాఠశాల ఆవరణలో గడిపారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల రోజుల్లో ఎంతో సంతోషంగా ఉండేదని, నాడు ఉపాధ్యాయులు నేర్పిన మంచి విద్యా బుద్ధుల వల్లే నేడు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానంలో నిలిచామని చెప్పారు. విద్య నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోమని, వారిని ఎక్కడ కలిసినా సంతోషం అనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులున్నారు. Many former students of St. A.S. institution, and the moment they entered into the campus, they were so excited, and I was extremely happy to see those glowing faces. And the education is not confined to the classrooms or to the books. By seeing them, I could say that the education is extended into the whole world, and these are the alumni of St. A.S. are the shining stars in the world, and they are the heartbeat of St. A.S. institution. Thank you. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కూడా పాగా వేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ పార్టీ సత్తా చాటిందని ఆర్మూర్ బీజేపీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, అసెంబ్లీ కన్వీనర్ రాజు, పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరడం ఆనందంగా ఉందన్నారు. అలాగే దేశంలో నరేంద్ర మోడీ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని, అందుకు నిదర్శనంగానే ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మా మున్సిపాలిటీ పరిధిలలో రానున్న ఎలక్షన్లలో కూడా దొంగలు దోచుకున్న వాళ్ళందరూ మా అపోజిషన్స్కి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విజయంతో మా మున్సిపాలిటీ పరిధిలలో కూడా ఇది మాకు తొలిమెట్టుగా అవుతుంది. ఇదే విజయం పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ గెలుపుకు ఢిల్లీలో ఎలాగే కష్టపడ్డామో మా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కూడా కార్యకర్తలను సమస్యగా కృషి చేసి బీజేపీ విజయానికి పాటుపడతాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలకు, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. వాగ్దానాలతోటి అధికారం చెల్లించడం జరిగింది. మరి ఆ నాయకుడిని మరి ప్రజలు బొందబెట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఏ విధంగా దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అదేవిధంగా బొందబెడతారు. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొచ్చి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపే విధంగా, ఈ దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా దేశ ప్రజలు కూడా అంతటా కూడా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు. ఆలూరు మండల కేంద్రంలో 1000 నామాల వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణంలో కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ పాల్గొని పూజ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం తర్వాత ఈ ప్రాంతమంతా దింద్యామానంగా వెలుగుతుందని చెప్పారు. అలాగే ఆలయ నిర్మాణం అందరి చేయి పడితేనే త్వరితగతిన పూర్తవుతుందని, భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఆలయ మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు ఉన్నారు. సనాతన మల్లయ్య దేవుడి నుంచి మనం గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు తన తోసింది పత్రం, పుష్పం, ఫలం, తోయం చాలా అమూల్యంగా ఇచ్చుకుంటూ మరి మల్లయ్య దేవుడి యొక్క ఆలయం
మరి నూతనంగా మంచిగా చాలా తీర్చిదిద్దారు. అదేవిధంగా మళ్ళీ మన రామాలయం, మళ్ళీ అదేవిధంగా ఇంకొకటి హనుమాన్ టెంపుల్, మళ్ళా అదేవిధంగా మన తల్లి జగన్మాత నల్లబోషమ్మ, అందరికి మన యొక్క నిజామాబాద్ జిల్లాలో అందరూ కూడా ముఖ్యమైన యొక్క దేవతని, కుల దేవత అని అందరూ వచ్చి పూజ చేసుకుంటారు. అమ్మవారి ఆలయం కూడా మళ్ళా ముత్యాలమ్మ మహాతల్లిని నిజంగా తన్మనుగా అంటే ఎండామెంట్ పోకుండా తను ప్రేమ ఆత్మీయతను చెమటంపిన యొక్క రూపాయి ప్రతి రైతు రూపాయిని లేచి ఆధ్యాత్మికమైన యొక్క పుణ్యం సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మన గ్రామంలో వెంకటేశ్వర ఆలయం లేదు అన్న ఒక ఆలోచనతో అందరి అభిప్రాయంతోనే మరి మొన్న బసంత పంచమి నాడు కూడా పూజ చేశారు. చాలా కనివిని మెరకకుండా అందరూ కూడా భక్తులు పాల్గొన్నారు. మాకు అవకాశం ఇవ్వాలి వచ్చింది కాబట్టి మేము అక్కడ ప్రయాగరాజులు ఉన్నాం కాబట్టి ఇలా అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా పిలిచారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం పురస్కరించుకొని భక్తులు విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ శనివారం పురస్కరించుకొని హనుమాన్ ఆలయంలో ఉదయం ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించామని, భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగిందని తెలిపారు. భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం చేయగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఈ నెల 10న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరే విధంగా లేదని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్కు నిరసనగా ఈ నెల 10న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే ధర్నాకు వేల సంఖ్యలో రైతులు, కార్మికులు, కర్షకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకు చేరే విధంగా ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుతాడి ఎల్లయ్య, రైతు నాయకులు ఉన్నారు. ఇది అదానీ అంబానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తయారు చేసినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ను సవరించాలని చెప్పేసి ఈ నెల 10వ తారీఖున అన్ని ప్రజా సంఘాలు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్మికులు, రైతులు, విద్యార్థులు, అట్లాగే మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సోమవారం నాడు ఇందిరా పార్కు అందరూ కలిసి రావాలని చెప్పేసి రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్ మండలం ఇసేపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, ఆలయ అర్చకులు నేరెళ్ల నరసింహమూర్తి తెలిపారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరికంటి సతీష్, బొంత సాగర్, మచ్చర్ల చిన్న భోజన్న తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈసారి కూడా శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు చాలా అయినాయి. ఇసాపల్లిలో ఇక్కడ దాదాపుగా 8 రోజుల ఉత్సవాలు ఉంటాయి. చాలా ఘనంగా జరుగుతాయి. ఇది ప్రత్యేకమైన టెంపుల్. ఆర్మూర్ మండలంలోని ఇసాపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర మందిరం నందు ఈ రోజు నుంచి ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి. రేపు శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం ఉంటుంది. మరియు 12వ తారీఖు నాడు జాతర ఉత్సవాలు, 13 నాడు ఉత్సవాలు ఉంటాయి. పూలమాల ధరిస్తే ఖచ్చితంగా సంతానం జరుగుతుంది. ప్రత్యేకంగా నిరూపించడం ఎప్పటి నుంచో దాదాపు గత పూర్వీకుల నుంచి ఇది ఆచారం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా మూలాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి జాతర రోజు వస్తారు. తర్వాత నాగవెల్లి రోజు పూలదండ అంటే పెళ్లి అయిన యువతులు సంతానం కొరకు ఆ దండ వేసుకుంటే ఖచ్చితంగా సంతానం జరుగుతుంది. ఇట్లా అనేక రకాలైన ఈ శక్తులు అంటే మంచి మహిమ ఉన్న దేవుడు. కాకపోతే ఈ ఇంకా ప్రచారం ఎక్కువ లేదు. కొందరు తెలిసిన వాళ్ళే వస్తున్నారు. ఈరోజు మా అదృష్టం కొద్దీ, ఆయన ఆశీర్వాదం కొద్దీ ఈరోజు మీడియా వాళ్ళు వచ్చిరు కాబట్టి మేము వివరిస్తున్నాము.
ఈ మీడియా తరపున నలుదిక్కుల ప్రచారం కావాలని ఆ మీడియా వారికి విన్నపిస్తున్నాము. ఆర్మూర్ మున్సిపల్ వాహనాలకు తడి మరియు పొడి చెత్తలను వేర్వేరుగా ఇవ్వాలని 4వ వార్డులో ప్రజలకు మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 4వ వార్డులో బల్దియా అధికారులు 4వ వార్డులోని ప్రజలకు తడి పొడి చెత్త మరియు ప్లాస్టిక్ వాడకంపై కాలనీ వాసులకు అవగాహన సదస్సు చేపట్టారు. అనంతరం ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు. అలాగే పెరికిట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల పిల్లలకు తడి పొడి చెత్తపై అవగాహన సదస్సు సైతం నిర్వహించి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. జాగ్రత్తలు పాటించడం వల్ల ఏంటంటే మనం కుక్క కాటు నుంచి మనం సాధ్యమైనంత వరకు నివారణ జరగడానికి అవకాశం ఉంది. మీరు కూడా చిన్నపిల్లలు కాబట్టి జీవితంలో ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు అర్థమైంది. కాబట్టి మీకు కూడా మీ హెచ్ఎం సార్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కోరుకునేది ఏంటంటే సార్ మేము ఒక్కసారి మీకు మా దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ చెత్తను డ్రైనేజ్లో వేయాలా వద్దా? వేయాలా? డ్రైనేజ్లో వేయదు. ఎందుకంటే డ్రైనేజ్లో వేస్తే ఏమవుతుంది, డ్రైనేజ్ నీళ్ళు అనేవి పూర్తిగా బ్లాక్ అయిపోయి. ఆర్మూర్ పట్టణంలోని ఇసపల్లి రోడ్డులో దాల్రా హనుమాన్ దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. శనివారం సందర్భంగా హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు వేద పురోహితుల ఆధ్వర్యంలో జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, భక్తులు, మహిళలు ఉన్నారు. రేపు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం అందాపూర్ గ్రామంలో ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగనున్నట్లు PSSM జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సాయి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోధన్ మండలంలోని అందాపూర్ గ్రామంలో ధ్యాన మందిర ప్రారంభోత్సవ అనంతరం గ్రామంలో అహింసాయుత మెగా కరుణ శాకాహార ర్యాలీ కూడా నిర్వహిస్తున్నామని, ధ్యానులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు, అదేవిధంగా అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ అమ్దాపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఈ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలకు, అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీకి రావాల్సిందిగా మరి భాగ్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరూ నిర్మించినటువంటి ఈ ధ్యాన మందిర ప్రారంభోత్సవం, ఈ శాకాహార ర్యాలీని మనమందరం విజయవంతం చేయాల్సిందినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఉదయం 9 గంటల వరకు అమ్దాపూర్ గ్రామానికి చేరుకొని శాకాహార ర్యాలీని, పిరమిడ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేద్దాం. ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అందరికీ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. నిత్యం పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు అన్నారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చేస్తున్న ధర్నా పోలీసులు భగ్నం చేసి ముందస్తు అరెస్టు చేయడంను జిల్లా నాయకులు ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని, అలాగే నిర్బంధాలను ఎవరు కూడా ఆపలేరని అన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ పోలీస్ వ్యవస్థని ఈ అధికార పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేనికోసం ఉపయోగించుకుంటున్నారనేది మనం ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని చెప్పి తెలుపుతూ ఇవాళ ఆపరేషన్ కాగారిని తక్షణమే నిలిపివేసే భాగంలో ఇలా సుప్రీంకోర్టు కూడా ఇలా చొరవ తీసుకోవాలని చెప్పని మీ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇలా సైబర్ నేరగాలని ఇలా మావోయిస్టులు ఎక్కడున్నారని చెప్పనేసి వెతుకుతూ వాళ్ళని చంపుతా ఉన్నారు, ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. కానీ సైబర్ నేరగాళ్ళని మాత్రం ఎందుకు పట్టించుకుంటలేరు అని మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. తక్షణమే సైబర్ నేరగాళ్లను ఇలా అరెస్ట్ చేసి వాళ్ళని బయట పెట్టాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే ప్రాణాలు ఎంతోమంది దేశంలో ఈ సైబర్ నేరగాళ్ల మోసాలతోని ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇక నుండి అటువంటి ప్రాణాలు కోల్పోయే విధంగా ఇలా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వేల్పూర్ మండలంలోని పచ్చనల్కుడ, వాడి, అక్లూర్ గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారంతో మంజూరైన CMRF చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈరోజు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి చేతుల మీదుగా పచ్చలనర్కుడ గ్రామానికి చెందిన మేతర్ లక్ష్మికి 22,000 రూపాయలు అందజేయడం జరిగిందని, అదేవిధంగా అక్లూర్ వాడి గ్రామాలకు చెందిన వారికి ఆర్థిక సహాయం కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. చెక్కులు మంజూరు ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామ కూడలిలో తెల్లవారుజామున మొసలి గ్రామ ప్రజలకు కనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో ఉన్న యువకులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి హుటాహుటిన ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. గ్రామ యువతతో కలిసి ఫారెస్ట్ అధికారులు మొసలికి ఎటువంటి హాని కలగకుండా మొసలిని పట్టుకుని బంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తరలించారు. మొసలి వయసు 6 సంవత్సరాలు ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్ తెలిపారు. గ్రామంలో మొసలి బెడద పరిష్కారమైనందుకు గ్రామ ప్రజల తరపున గ్రామాభివృద్ధి కమిటీ తరపున హర్షం వ్యక్తం చేశారు. ఏర్గట్ల మండలం తడిపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ భీష్మ ఏకాదశి విశిష్టతను భక్తులకు ఆలయ అర్చకులు వివరించారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పవిత్ర గోదావరి నదిలో గంగా స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విష్ణు సహస్రనామం పఠిస్తే స్వామివారి అనుగ్రహం కృపా కటాక్షాలు ఉంటాయన్నారు. ఎవరి దగ్గరికి ఎందుకయ్యా, సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా ఆయన వేడుకుంటే అన్ని తీళ్ళ కష్టపడతాయా. అందుకే ఆ రోజు విష్ణు సహస్రనామాన్ని ఆ భీష్మాచార్యుల వారు అనుగ్రహించారు. ఆ భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు వైష్ణవాలను కూడా ఏకాదశి చేస్తూ ఆ విష్ణు సహస్రం చేసే వారికి అనేకమైన పుణ్యాలు లభిస్తాయి. వారి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా చెప్పినవారు. ఈ కలియుగ లోపల ఎవరే కానీ విష్ణు సహస్రం చదివితే చాలా పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఆ విష్ణు సహస్రనామం యొక్క విశిష్టత కూడా శ్రీమన్నారాయణ గురించి 1000 నామాలు ఉంటాయి. ఈ 1000 నామ చదివిన వాళ్ళు కూడా శ్రీరామనామం పఠిస్తే కూడా విష్ణు సహస్రం పుణ్యం వస్తుంది. కాబట్టి శ్రీరామ రామ రామి త్రిమే రామి మనోరమే సహస్రనామ తత్వం రామనామ వరాననే. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆర్మూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. కాంగ్రెస్ నేతల భారీ బైక్ ర్యాలీ. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం. ఆర్మూర్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసిన బీజేపీ నేతలు. పాల్కొండ మండలం కిసాన్ నగర్లో సెయింట్ ఎలిజబెత్ పాఠశాలలో 60 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. శనివారం సందర్భంగా హనుమాన్ ఆలయాల్లో కిటకిట. భక్తుల ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.